మన విమోచకుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారపు ఉదయకాలమున మా శుభములు తెలుపుతూ ఉన్నాము. ఈ దినము మీరు ఒకవేళ ఉపవాసము ఉండి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మీ ఉపవాస ప్రార్థనలకు మీ ప్రార్థనలకు యేసు నామములో గొప్ప జవాబు సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు గడిచిన దినములన్నిట మనలను కాపాడి మరి ఒక దినము శ్రేష్టమైన దినము అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనము వందనాలు కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దినమును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభము చేద్దాం. మీలో అనేక మంది ఉదయము లేవగానే మొదట ప్రార్థిస్తారు, తర్వాత దేవుని వాక్యము చదువుతారు. అయితే మీలో కొందరు చదివే వాక్యమును ధ్యానము చేస్తారు. చదవడము వేరు, ధ్యానము చేయడము వేరు. కనుక ధ్యానము అంటే వాక్యములోని ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడము. కనుక దీనిని మరొక కోణములో చెప్పాలంటే నెమరు వేయడము అని చెప్పవచ్చు. అయితే ధ్యానము యొక్క లక్ష్యము ఏమిటి? ఒక 3 విషయాలు నేను ఈ ప్రార్థన తరువాత మీకు తెలుపాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థనలు ఏకీభవించండి. చివరిగా ఆ ధ్యానము యొక్క లక్ష్యము ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారకుడువైన మా తండ్రి, మీ మహాకనికరము కృపచేత మాకు మరి ఒక దినము మీరిచ్చారు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచండి. మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదామని మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తనలో 14వ చరణమునందు వ్రాయబడి ఉంది. దయగలిగిన దేవుడవు నాయన, ఈ దినము మాకివ్వడానికి గడిచిన దినమంతా రాత్రంతా కాపాడి మరి ఒక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకిచ్చారు. ఈ శుక్రవారపు దినమున నాయన, ఎందరైతే ఉపవాసములు ఉండాలని తీర్మానం చేసుకొని ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలకు మీరు జవాబును ప్రసాదించండి. దేవా, ప్రార్థనలు మీ సన్నిధికి చేరుతాయని, వాటికి గొప్ప ప్రతిఫలం పొందుతామని ఎంతోమంది మీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థనలకు ప్రతిఫలం పొందుతూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, జీవితాలను సరిచేసేది, జీవితాలను మార్చేది, జీవితాలను బలపరిచేది ఒక ప్రార్థన. దీపము ఇంటికి ఎంత వెలుగో ఒక విశ్వాసికి ప్రార్థన తన జీవితంలో అంత వెలుగును కలగచేస్తూ ఉంది. గనక దయగల మా తండ్రి, మీరు మా దేవుడవు గనక, మా ప్రార్థన ఆలకించేవాడవు గనక మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం. మీ బిడ్డల జీవితాలలో అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి, క్షేమము కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శుక్రవారపు ఉదయకాలమున మీ దాసుడిగా నా ప్రార్థన మీరు ఆలకించుచున్నందుకు వందనాలు తండ్రి. విదేశములలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి అవసరతలను తీర్చండి, ఎందుకంటే వారు విదేశాలలో ఉంటున్నారు నాయన. అన్య జనాంగం మధ్య లేదా ప్రభా, మరి వారిని ఎరుగని ప్రజల మధ్యలో వారు ఉండవచ్చు. అక్కడ మీ బిడ్డలను మీరు తలగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు దీవించినందుకు వందనాలు. ఇక మీదట కూడా గొప్పగా ఆశీర్వదించండి. తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయులందరినీ దీవించండి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అయ్యగారు మా కొరకు ప్రార్థించండి. మా బిడ్డల భవిష్యత్తు కొరకు, ఉద్యోగాల కొరకు, వారి వివాహము కొరకు, సంతానము కొరకు ప్రార్థించమని సహోదరులు కోరుతూ ఉంటూ ఉన్నారు. వారు కోరినది యేసునామములో నెరవేరును గాక. కార్యములు జరిగించండి నాయన. మా దేశమును రక్షించండి. దేశములో ప్రభువా, ప్రజల పట్ల నాయకుల ప్రవర్తన తీరును మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేయుటకు స్వార్థముతో కాక నిస్వార్థముతో పరిపాలించుదురు గాక. తండ్రి, మీకు వందనాలు నాయన. మా దేశంలో స్వార్థ
ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సువార్తను ఆటంకపరిచే వారిని మీరు మార్చమని, వారు కూడా మారి సువార్తను ప్రకటించే విధముగా ఉందురుగాక. సంఘాలను అభివృద్ధిపరచండి. సంఘాలలో సాతానుడు జొరబడి సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడు నాయన. అపవాది ఆలోచనలు, అపవాది క్రియలు, అపవాది తలంపులు యేసునామములో లయమవునుగాక. కార్యములు జరిగించండి దేవా. ఈ శుక్రవారం ఎక్కడెక్కడైతే గృహ కూడికలు, నాయన సభలు, మీటింగులు, ఉజ్జీవ సభలు జరుగుతూ ఉన్నాయో, ఉపవాస కూడికలు జరుగుతున్నాయో అక్కడ మీ కార్యమును జరిగించండి. నా తోటి దైవ సేవకులను, దైవ సేవకురాండ్లను, వారి కుటుంబాలను, మా సహవాసం, మా ఫెలోషిప్లను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్యులను సైతము రక్షించండి దేవా. ఈ మీడియా ద్వారా ప్రసారమయ్యే క్రైస్తవ సందేశాలు, క్రైస్తవ పాటలు, ప్రార్థనలు అనేకులకు, నమ్మని వారికి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నమ్మిన వారు బలపడే విధముగా ఉండునుగాక. కోర్టు కేసులు కొట్టివేయటకు నాయన మీరు అనుమతించండి. న్యాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వైద్య వృత్తిలో ఉన్న మా సహోదరులను దీవించండి దేవా. వారి బిడ్డలను ఆశీర్వదించండి నాయన. శ్రేష్ఠను బట్టి వందనాలు, నిష్ణాతుని బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి మీరు మహిమను పొందుకొనమని వేడుకుంటున్నాను నా తండ్రి. నేటి వరకు నా ప్రార్థన మీరు త్రోసివేయలేదు, ఇక మీదట కూడా త్రోసివేయరని విశ్వసించి ప్రార్థిస్తున్నాను. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు సంబంధములు కుదురునుగాక. గర్భము ధరించిన బిడ్డలకు సుఖప్రసవము కలుగునుగాక. సంతానము కోరుకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన భాగ్యము లభించునుగాక. ఈరోజు ఎందరైతే నాయన ఉద్యోగాల కొరకు మరలా సర్టిఫికెట్ తీసుకుని అధికారుల దగ్గరకు వెళుతున్నారు, అక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించుదురుగాక. సొంతం ఇల్లు నిర్మించుకోవాలి అన్న వారి కలలు నెరవేరునుగాక. కార్యములు జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని, ఈ దినపు దీవెనలతో, మీ ఆలోచనలతో మమ్మను నడిపించుమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ, ముఖ్యంగా ఉపవాసము ఉండి ప్రార్థించుతున్న వారికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్యము చదువుతున్న వారు దానిని ధ్యానము చేస్తున్నప్పుడు దాని యొక్క ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే దేవుడే మన గురి. 63వ కీర్తన 4వ చరణం ప్రకారము నిన్ను జ్ఞాపకము చేసుకొని అనే మాట. దేవుడే మన గురి. 2, దేవుని వాక్యమే మన గమ్యము. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను అంటాడు 119వ కీర్తన 15వ చరణంలో. దేవుడే మన గురి, దేవుని వాక్యమే మన గమ్యము, మన గ్రహింపు. 3వది, దేవుని కార్యమే మన సాక్ష్యము, దేవుని కార్యమే మన ధ్యానము. అంటే దేవుడు ఇంతవరకు మన జీవితాలలో ఏమి చేశాడో ఆ దేవుని కార్యములను మనం ధ్యానం చేయాలి. అందుకనే కీర్తన 77వ కీర్తన 12వ చరణంలో నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును అంటాడు. గనక 3 విషయాలు: 1, దేవుడే మన గురి; 2, దేవుని వాక్యమే మన గమ్యము, గ్రహింపు; 3వది, దేవుని కార్యమే మన సాక్ష్యము, మన ధ్యానము. కనుక ధ్యానించుచున్న నీవు వీటిపైన లక్ష్యముంచి ధ్యానించి దేవుని వాక్యపు వెలుగులో దీవించబడుదువుగాక. దేవుని కార్యమును నీ జీవితములో, నీ బిడ్డల జీవితములలో జరుగునుగాక. దేవుడు నీ ఉద్యోగమును, వ్యాపారమును దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.